ఈ రోజు ముక్తికి మెట్లు అనే సిరీస్లో భాగంగా 9వ భాగం కష్టాలను ఇష్టంగా ఎలా మార్చుకోవాలి. మనిషి సరైన దారిలో ఉండటానికి కష్టాలు చాలా అవసరం. కష్టాల్లోనే మనిషికి భగవంతుడు భక్తి, సాధన, ముక్తి వంటి అంశాలను శ్రద్ధ పెడుతుంది. అందుకే కుంతీదేవి మాకు ఎప్పుడు కష్టాలే ఉండేట్టు చేయమని కృష్ణుని కోరింది తెలుసా. మేడ ఎక్కాలంటే మెట్లు అవసరం. అదే మనకి అవరోధం అనుకుంటే ఎలా? అలాగే కష్టాన్ని మనల్ని రాటు తేల్చి పైకి తీసుకెళ్ళటం కోసం భగవంతుడి చేత సృష్టించబడినవి. వాటిని మనం అవరోధం అనుకోకూడదు. అనగదొక్కే పరిస్థితుల మధ్యన వికసించి పెంపొందించుకోవడమే జీవితం. చిన్నప్పుడు పాఠాలు నేర్పి పరీక్షలు పెడతారు, కానీ జీవితం పరీక్షలు పెట్టి పాఠం నేర్పుతుంది. మన ఇష్టానికి ధర్మానికి మధ్య సంరక్షణే సమస్య. ఎలాగంటారా, ఇష్టమైంది ధర్మబద్ధం కాకపోయినా నీ ధర్మం తప్పక చేయవలసి ఉంటుంది. ఇష్టం లేకపోయినా సమస్యే. మరి కష్టాల్లో మనిషిని దేవుడి దయకు ప్రాప్తుడై ముక్తి ఎలా పొందగలుగుతాడు? కానీ కష్టాల్లో కూడా హాయిగా ఉండే ఉపాయం చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు అనుకున్నట్టు కష్టాలు ఊబి కాదు, ఓడలు మాత్రమే. అర్థం కాలేదా? వివరిస్తాను, వినండి. కష్టాలు ఊబి అయితే మీరు ఇంకా తేరుకోలేరు, బయటపడలేరు. అవునా? ఏ కష్టం మీతో శాశ్వతంగా ఉండటం లేదు కదా, కాబట్టి అది ఊబి కాదు. కష్టాలు ఓడలు మాత్రమే. ఎలాగో చూద్దాం. కష్టాలనే ఓడలో మీరున్నారనుకుందాం. మీరు కష్టాల్లో మునిగిపోతున్నారు. నీటిలో తేలాల్సిన మీ ఓడ ఎందుకు మునుగుతుంది? ఆలోచించండి. మీరు మీ 50 పైసల కష్టాన్ని 2 రూపాయల కష్టంగా భావించి బాధతో భారంతో బరువెక్కిపోయి ఉన్నారు. అందువల్ల తేలాల్సిన మీ కష్టాల ఓడ తాత్కాలికంగా మునిగిపోతుంది. అప్పుడు మనం కష్టంతో ఉక్కిరిబిక్కైపోతాం. ఓ కష్టం వచ్చిన బాధలు బెంగ అధికంగా ఉండి మీ ఓడని తేలనివ్వకుండా ముంచుతున్నాయి. ఓ నెలో 2 నెలల్లో గడిచేసరికి మీ కష్టం పోకపోయినా బాధం తగ్గి తేలిక పడతాం. అప్పుడు మన ఓడ తేలుతుంది. కష్టం ఉంటుంది, కానీ ఆ కష్టం మీద మనం తేలుతూ మన ప్రయాణం సాగిస్తాం. కష్టంలో మునిగిపోవు. అప్పుడు మనకి పెద్ద బాధ ఉండదు. దీనికి మనం అలవాటైపోయి ఉంటాం కదా. షుగర్ వచ్చిన కొత్తల్లో బాధ ఉంటుంది. ఇంక జీవితంలో తీపి లేదా అని తలమునకలు అయిపోతాము. బాధా సముద్రంలో మునిగిపోతాము. ఓ 6 నెలలు గడిచింది. ఏం జరిగింది? షుగర్ పోయిందా? పోలా. మీరు దానికి అలవాటు పడిపోయి ఆ కష్టంలో మునిగిపోకుండా కష్టం పైనే తేలుతూ జీవనాన్ని సాగిస్తున్నారు కదా. ఇలా మీరు ఎంతో మందిని చూసే ఉన్నారు కదా. ఇప్పుడు మీకు ఒక ఉపాయం చెప్తాను. కష్టాన్ని అలవాటు పడితే, అంగీకరిస్తే పెద్దగా బాధ ఉండదు. కనుక కష్టాన్ని అలవాటు పడటానికి, అంగీకరించడానికే ఎక్కువ సమయం పడుతుంది. దాన్ని తక్కువ సమయంలో వీలైనంత త్వరగా అలవాటు పడిపోదాం. అప్పుడే మన ఓడని కష్టం మీద తేలియాడుతూ జీవితాన్ని హాయిగా నడుపుతాము. మనిషిగా పుట్టినందుకు సాక్షాత్ విష్ణుమూర్తికే రామావతారంలో కష్టాలు తప్పలేదు. ఇంకా మనం ఎంత? జీవితం అన్నాక కష్టాలు ఉంటాయి, వాటిని తీసేయలేము. కానీ తెలివైన మీరు ఏం చేయాలి? కష్టం రాగానే దాన్ని అంగీకరిస్తే ఆనందంగా కష్టంపై తేలుతూ అనుభవించవచ్చు. 2-3 నెలలు అయినా సరే అదే పనిలో ఉండాలి. అది కొంచెం తెలివిగా ఉపయోగించుకొని బాధ తక్కువగా ఉన్నట్టుగా చేసుకోవాలి. మీకు కష్టం వచ్చింది, అది మన పూర్వజన్మ కర్మ బలం వల్ల వచ్చింది. అనుభవించక తప్పదు. నవ్వుతైనా అనుభవించాలి, ఏడుస్తైనా అనుభవించాలి. కనుక ఏం చేస్తాము? నవ్వుతూ అనుభవించేద్దాము. బాధల్ని తలుచుకోవడం మానేస్తే అదే పెద్ద సుఖంలా అనిపిస్తుంది. అదే పనిగా తలుచుకుంటుంటే అదే పెద్ద కష్టమై కూర్చుంటుంది. బాధ కలిగినప్పుడు కన్నీటిని వదలటం కంటే ఆ కన్నీటికి కారణమైన వారిని లేదా వారిని వదిలేయటమే ఉత్తమం. ఆకాశానికి లేని నీలి రంగు వలె కష్టాలు కూడా మీ ఊహల్లో తప్ప ఇంకెక్కడా లేవు. నువ్వు ఆత్మస్వరూపి. ఆత్మే ఆనందము. ఈ దేహమే నేననే భ్రమ మన కష్టాలకు కారణం అవుతుంది. చీకటిని తిడుతూ కూర్చుంటే వెలుగు రాదు. వెలుగుకే ప్రయత్నం చేయాలి. మన లోపల హాయిగా ఉంటే బయట కార్యాలు బాగా జరుగుతాయి. కాబట్టి బయట కష్టాలు బయటే పరిష్కరించుకోండి. శరీరము మెదడు లోపల మాత్రం హాయిగా ఉండండి.
అంటే కష్టానికి ఎక్కువగా బాధపడుతున్నారని ఆ కష్టం త్వరగా పోదు. మీరు చాలా తక్కువగా బాధపడుతున్నారని ఎక్కువ కాలం ఉండదు. కష్టం మనకి పాఠం నేర్పడానికే వస్తుంది. ఆ పాఠం మనం నేర్చుకోగానే అది రాలిపోతుంది. ఏ కష్టం ఎండానుండాలో ముందే రాయబడి ఉంటుంది. అలాగే జీవితం ఎలా ఉంటే అలా అంగీకరించటం సాధకుడిగా ముందు మనం తెలుసుకోవాలి. పరిస్థితులు మనం మార్చలేము కనుక వాటి అనుగుణంగా మనమే మారిపోతే బాధ ఉండదు కదా. సమస్య ఎంత క్లిష్టమైనా భగవంతుడు చల్లగా చూస్తాడు అనే భావన ఆనందాన్ని కలిగిస్తుంది. మన జీవితంలో మనం తృప్తి పడకపోతే మనల్ని చేసిన ఆ దేవుణ్ణి అవమానించినట్లే తెలుసుకోండి. మన చుట్టూ మనకు నచ్చని వాతావరణం ఉన్నప్పుడు ఎంతో ప్రయత్నంతో కొంత మారవచ్చు. అలా మార్చలేకపోయినప్పుడే దాన్ని స్వీకరించి దాని నుండి పాఠం నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాల్సిన పాఠం పూర్తిగా కాగానే అది తక్షణం జీర్ణావస్థలాగా రాలిపోతుంది. ఆ పరిస్థితులే మనకు సహాయకారిగా మారిపోయేంతగా మనము ఆ పరిస్థితులకు అనుగుణంగా ఒదిగి ఉండాలి. మన జీవితాన్ని దిద్దుకోవాలి. కష్టాన్ని అంగీకరించండి. త్వరగా అలవాటు పడండి. అప్పుడు ఆ కష్టం మిమ్మల్ని పెద్దగా బాధించదు. నవ్వుతూ అనుభవిస్తూ పరిష్కారం కోసం ప్రయత్నించండి. అందులో నుంచి బయటపడండి. కష్టాన్ని నవ్వుతూ అనుభవించిన వారే అదృష్టవంతులు. కష్టాలు మీ శరీరానివి, మనసువి కాదు. కాబట్టి శరీరంతోనే వాటిని ఎదుర్కోండి. వాటిని మనసుకు పెట్టుకోవద్దు.